స్వామి ఈ పూలు పెట్టుకో. ఏంటి జానకక్క, నువ్వు కూడా నన్ను వదిలేసి గుడికెళ్ళొచ్చావా? అదేంటమ్మా, నిన్ను వదిలి వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా? నువ్వు లేకుండా ఇంట్లో ఏ పని జరగదు. మరి నిన్నెలా తీసుకెళ్దాం? ఇదిగో మడపల్లి పులిహోర. పోయినసారి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఇష్టంగా తిన్నావు కదా, అందుకే నీకోసమే తీసుకొచ్చాను. తిను. మన ఇంట్లో ఎంత రుచిగా వండుకున్నా గుళ్ళో చేసిన ప్రసాదం రుచి మన ఇంట్లో రాదు కదా. కానీ మా ఇంటికొస్తుందే. మీ ఇంటికొస్తుందా? ఎలా? కోవెల మాడపల్లిలో వంట చేసే సుబ్రహ్మణ్యం కొన్నాళ్ళకి ఇక్కడికి వంట చేయడానికి వస్తున్నాడే. ఆ తర్వాత నేను ఫ్రీనే. మా అమ్మతో నేను రోజు గుడికి వెళ్తానే. సుబ్రహ్మణ్యం వస్తేనే నువ్వు గుడికి వెళ్తావనుకుంటాను. మహా, ఎక్కడికి వెళ్ళి చచ్చావే? అదిగో బెల్ కొట్టారు. నేను కొంచెం సేపు ఊరికే ఉన్నా ముసలోళ్ళు ఓర్చుకోలేరు. నేను వస్తానక్క. సరే. అయ్యో, లంబోదర స్వామికి, లంబోదర స్వామికి, లంబోదర స్వామికి. అందరూ చూడండి, ఇదే లంబోదర స్వామి గారి జల సాహసం. స్వామికి, స్వామిజీ హిమాలయాల నుంచి నీళ్లతోనే వస్తున్నారు. లంబోదర స్వామికి, లంబోదర స్వామికి, లంబోదర స్వామికి, లంబోదర స్వామికి, లంబోదర స్వామికి. ఓయ్, నువ్వింకా జలసమాధి కాలేదా? నేను మోయడం వదిలేసుంటే మీ స్వామి జలంలోనే జలసమాధి అయ్యుండేవారు. డబ్బులకి చలవయ్యా. స్వామికి, లంబోదర స్వామికి. నమస్కారం స్వామి. చెప్పండమ్మా. స్వామి, మా అబ్బాయి చెప్పిన మాట వినడం లేదు. అమెరికా వెళ్తానని మొండికేస్తున్నాడు స్వామి. అమెరికా? బాబు, అమెరికాకు ముఖ్యం ఒబామా, కానీ నీకు ముఖ్యం మీ నాన్న. లంబోదర స్వామికి. శిష్య, ఇళ్లలో మిమ్మల్ని ఒకడు మోసుకుని వచ్చాడు కదా, వాడు కూలి అడుగుతున్నాడు. ఎలా మేనేజ్ చేస్తారు? ఆ మానవ రూపాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఓయ్, ఇలా రావయ్యా, కూలి ఇస్తాడు, తీసుకో. కూలి అడిగావా? అవును. అందరూ ఏట్లో చేపలు పడితే ఇప్పుడు స్వామి నోట్లో చేపలు పడుతున్నారు. దీన్ని ఫ్రై చేసుకొని తినే. లంబోదర స్వామికి, లంబోదర స్వామికి. ఓ, జన్మిస్తే జననం, నడిస్తే పయనం, సుబ్రహ్మణ్య శరణం. మా అమ్మ, అమ్మా నమస్కారం నమస్కారం అమ్మా. స్వామి. లార్డ్ సుబ్రహ్మణ్యం మీకు జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడమ్మా. కూర్చోండమ్మా. మీరు కూర్చోండి స్వామి. నాకు ఆధ్యాత్మిక గురువు మనం చాలా సంగమేశ్వర స్వామి గారన్నది అఖిల లోకానికి తెలుసు. కానీ ఆయనే నా దగ్గర శిష్యుడిగా చేరాలని ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పంపించినట్టు విన్నాం. వింత ప్రపంచం. అమ్మా, 108 సుబ్రహ్మణ్యం గుళ్లకు కాలినడకన ప్రయాణం చేసి భక్తితో తీసుకొచ్చిన శక్తి స్వరూపుడి ప్రసాదమమ్మా ఇది. దీనిని విభూతిగా నుదుటా దిద్దుకోవచ్చు, మిగిలింది నోట్లోనూ వేసుకోవచ్చు. అలా వేసుకుంటే తీరని కోరికలన్నీ తీర్తాయి, మీ జీవితం సుఖపడుతుంది. చెవికుండలాలమ్మా, దీన్ని 6 పూట్ల భోజనంలో మిక్స్ చేసి మింగే. ఈ ఇంటికి కొన్ని దోష పరిహారాలు చేయవలయు తల్లి. స్వామివారి ఒక్కరోజు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరిస్తే మేమెంతో సంతోషిస్తాం స్వామి. అది మాత్రము జరగదు. ఏమంటున్నారు స్వామి? ఒక్కరోజు చాలదు, 48 రోజులు, ఒక్క మండలం ఇక్కడే సేద తీర్చుకుంటూ పళనిస్వామి దివ్యరూపాన్ని దర్శనం చేసుకుని వెళ్లాలనేది ఈ సేవకుని చివరి కోరిక. ఒరే ముత్తు, అమ్మా. మన గెస్ట్ హౌస్ లో స్వామివారు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చూడు. అలాగే త్వరగా అమ్మా. వెళ్ళు. రండి స్వామి. అటులనే గానిమ్ము, జన్మిస్తే జననం, నడిస్తే పయనం, స్వామి సుబ్రహ్మణ్య శరణం. సుబ్రహ్మణ్యేశ్వర. గేట్ తీయండి, గేట్ తీయండి, గేట్ తీయండి. ఏమిటా శబ్దం? ఎవరో పిలుస్తున్నారు మా అమ్మ. ఎవరైనా ఉన్నారా? ఈ టైంలో ఆ మాధవ్ గేట్ రావే తీయండి. ఉంటాడు. వాడే టైం గాని టైంలో వస్తుంటాడు. నేను వెళ్ళి చూసొస్తాను మా అమ్మ. నేను రానా? వద్దు మామ, నేనే వెళ్ళి చూసొస్తాను. ధీర
ఎవరది ఇంత వర్షంలో? బామ్మ నేను మనో. హరి దేవుడా, త్వరగా గేట్ తెరువు. ఏంటలా చూస్తున్నావు? ఉడుకు పుడుతుంది, త్వరగా పద. ఏమిట్రా ఈ వేళప్పుడు అది వర్షంలో తడుచుకుంటూ? బెంగళూరు నుంచి బయలుదేరినప్పుడు వర్షం లేదు బామ్మ. ఏం బాబు, కర్నూలుకు వచ్చాక వర్షం పెద్దదైంది. చెప్పకూడదా? స్టేషన్ కు కారు పంపించేదాన్ని కదా. నువ్వు మీ అమ్మలాగే పిసినారిలా ఉన్నావే. ఫోన్ చేసి రావడానికి నేనేమైనా గెస్ట్నా? నువ్వు కడుపులో ఉన్నప్పుడే మీ నాన్న పోయాడు. హ, ఆయన ఉద్యోగం చేసే కంపెనీలోనే ఒక ఉద్యోగం చేస్తూ ఏ ఒక్కరి దయా లేకుండా పడరాని పాట్లు పడి ఇప్పుడు నిన్ను లండన్కి వెళ్ళేస్తా